హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ అసలైన అన్నదమ్ములు. చిలకలపాలెం అనే ఊళ్ళో రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములుండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పెద్దయ్యేదాకా ఒక్కచోటే పెరిగారు. పెళ్ళిళ్ళయ్యి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకుని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు పిల్లలు లేరు. రేపటి కోసం వెనక్కేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకువెళ్లి ఎవరికీ తెలియకుండా అన్నధాన్యపు కొట్టులో పడేసేవాడు కృష్ణయ్య. రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ. అందుకే మేము ఇద్దరమే ఉంటాం, తమ్ముడికి 3 పిల్లలు, వాళ్లు చేతికొచ్చిందాకా సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి 20 బస్తాల వడ్లను తీసుకువెళ్లి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్మంలో పోసేవాడు. అలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. తన తమ్ముడి గొప్పతనం గురించి అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్లకు చెప్పడంతో అన్నదమ్ములంటే రామయ్య, కృష్ణయ్యలా ఉండాలి అని చెప్పుకునేవాళ్లు ఊరిలో వారంతా. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.